హాయ్ అండి అందరికీ. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన శివాజీ గారి వీడియోలో హైలైట్ అవుతున్నాయి. హైలైట్ చేస్తున్నాం, అది కూడా తిడుతూ హైలైట్ చేస్తున్నాం. ఆయన్ని మంచి చెప్పబోయిన అతన్ని తిడుతూ హైలైట్ చేస్తున్నాం. ఆయన దరిద్రం కాకపోతే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఆయనకెందుకు? ఏ హీరోయిన్స్ ఏ ఈవెంట్కి వెళ్ళి ఎవరి వలన ఎవరు ఇబ్బంది పడితే ఆయనకెందుకు? ఏదో మంచి చెప్పబోయి ఇబ్బంది, అసలు ఇంత దారుణమైన పరిస్థితిని ఫేస్ చేస్తా అని ఆయన కూడా కలగంటెక్కింటాడు బహుశా. నిజానికి ఆయన చెప్పిన మాటల్లో ఆ సామాన్లు అనే మాట తప్పు, ఖచ్చితంగా తప్పు. ఆ మాట తప్పితే దానికంటే ముందు ఆడవారి కట్టుబొట్టుని ప్రకృతితో పోల్చిండు కదా, దానికి ఆన్సర్ లేదు. దాన్ని కూడా అపోజ్ చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు సామాన్లు అనే విషయం మీద అపోజ్ చేస్తే చాలా వరకు రైట్ అది, కానీ ప్రకృతితో పోల్చిన మంచి మాటల్ని కూడా అపోజ్ చేస్తున్నారు లేడీస్. అసలు మీకు ఏం కావాలమ్మా? అసలు నాకు అర్థమవుతలేదు. అంటే మంచి కానీ చెడు కానీ ఎట్లాంటివి మీరు తీసుకోవడానికి రెడీగా లేరు, అంతేనా? సరే, ఆయన అట్లా మాట్లాడిండు, దానికి క్షమాపణ కూడా అడిగిండు. అయినా కానీ కొంతమంది భోకునా కొడుకులు చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, హీరోయిన్స్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు చిన్న డ్రెస్సులు వేసుకోవడం వలన వారి తోపులాటలో కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి డ్రెస్సులు కాకుండా కొంచెం ఫుల్గా ఉండే డ్రెస్సులను వేసుకొని పోండి. అట్లాంటి సమయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు కదా. ఇబ్బంది ఉండదు కదా అంటే దొబ్బరని కాదు అర్థం. దొబ్బులాడతారు, తోపులాటలో కొంచెం అటు ఇటు అవుతారు, కానీ ఆ డ్రెస్ వల్లనే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకు అట్లా చెప్పిండు ఆయన. అది కూడా హీరోయిన్స్ మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వెళ్ళండి ఈవెంట్కి అని చెప్పి మరీ చెప్పిండు. ఈ విషయం అర్థం కాక చాలామంది లేడీస్ అట్లే రియాక్ట్ అవుతున్నారు, చాలామంది మగవాళ్ళు కూడా అట్లే రియాక్ట్ అవుతున్నారు. అసలు మనం ఏమి ఇన్వైట్ చేస్తున్నాం అంటే, ఫారిన్ కల్చర్ మనకు కావాలా స్వేచ్ఛ అనే పేరుతో? ఓకే, ఫారిన్ కల్చర్ని ఇన్వైట్ చేయండి, ఆ స్వేచ్ఛ అనే పేరుతో మనకు అటువంటి కల్చర్ని ఇన్వైట్ చేసి మన ఇండియాలో విహరించండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. మన వాళ్ళు స్వేచ్ఛ అనే పేరుతో ఫారిన్ కల్చర్ని ఇన్వైట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అసలు ఓకే, ఇన్వైట్ చేయండి, అంతా బాగానే ఉంది, కానీ అది మాత్రమే ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా ఉన్నాయి ఇన్వైట్ చేయాల్సినవి. ఫారిన్ కల్చర్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎట్లుంటుంది తెలుసా? న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్. అక్కడ అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు, చిన్న కుటుంబం ఇట్లే ఉంటుంది. కానీ మన ఇండియాలో అట్లా కాదు, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. అమ్మ నాన్న తాతయ్యలు ముత్తాతలు ఇట్లా చాలామంది ఉంటారు. వీళ్ళందరితో కూడి ఉంటుంది సంబంధాలు, బాంధవ్యాలు, వీటన్నిటికీ ముడిపడి ఉంటుంది. అక్కడ స్వతంత్రులుగా 18 సంవత్సరాలు నిండితే బయటికి వెళ్ళేసి బతుకుతారు. మన వాళ్ళు అట్లా బతకలేరు కదా. 30 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి బతుకుతారు.